బాగా వైరల్ అవుతున్న వీడియో మన యూట్యూబర్ వైష్ణవి. వైష్ణవిని ఎంత దారుణంగా హత్య చేశాడంటే హరిబాబు. ప్రేమ అనే నమ్మకంతో నమ్మించి నటనతో అమ్మాయిని పెళ్లి చేసుకొని 5 నెలల కడుపుతో ఉన్న అమ్మాయిని ఎంత దారుణంగా చంపినాడంటే అంత దారుణంగా చంపినాడు. వానికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. 13 మంది అన్నాలు, ఆ తల్లి తండ్రి ఎంత వేదన చెందుతున్నాడంటే ఆ తల్లికి ఎంత కడుపు కోత మిగిలించినాడు హరిబాబు. హరిబాబుకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వైష్ణవి తల్లి, నీ ఆత్మకు శాంతి కలగాలంటే వానికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. మేమందరూ కోరుకునేది అదే కాదురా హరిబాబు. అమ్మాయి వీడియోలో తీస్తుంది, తీయద్దు అంటే ఇక్కడ తను తీస్తుంది సరే. అప్పుడు నువ్వు పోయి వాళ్ళ అమ్మకి చెప్పాలి, అత్త నీ కూతురి వీడియోలు తీస్తుంది, తీయద్దంటే నాకు నచ్చటలేదు అని. ముందు నువ్వే కదరా వీడియోలు తీయమని చెప్పినావు. వీడియోలు తీయ అని చెప్తే ఫస్ట్ తీయను అనింది. మళ్ళీ వాళ్ళ అన్న మోటివేషన్తో ఆ వీడియోలు తీయడం మొదలుపెట్టింది. కానీ అమ్మాయి చక్కగా తీస్తుంది. నీకు నచ్చట్లేదు కదా అత్త, నాకు నచ్చట్లేదు, మీ అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుంది, మీ అమ్మాయిని మీకు అప్పగిస్తున్నాను అని వాళ్ళకు అప్పగించి నీ దారిన నువ్వు చూసుకో. అంతేగాని ఆ అమ్మాయిని చంపడానికి నీకు ఏ అధికారం ఉంది, ఏ హక్కు ఉంది? వాళ్ళు గాజు బొమ్మలాగా పెంచుకొని 13 మంది అన్నాలు ఎంత అపురూపంగా చూసుకుని ఉంటారా అమ్మాయిని. ఇంత చక్కగా పెంచుకొని నీ చేతుల్లో పెడితే నిన్ను చంపమన్నా. నువ్వు మోసం చేసి గుడికని పిలుచుకుపోయి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమించమంటే వాళ్ళు క్షమించి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నిన్ను సొంత కొడుకులాగా నేను చూసుకొని అన్ని సౌకర్యాలు కల్పించారు. అన్ని సౌకర్యం కల్పించి నిన్ను ఇంత చక్కగా చూసుకుంటే వాళ్ళకు ఇచ్చే బహుమతి ఇదే? వాళ్ళ కూతుర్ని చంపి ఇంత దారుణంగా ఉరికడతావా? ఎలా చేతులాడినాయిరా? ఆ అమ్మాయిని ఎంత చక్కగా ఉంది, ఇంత అందమైన అమ్మాయిని ఎలా చంపినావు? నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? నీ ముఖానికి అమ్మాయి చేసుకోవడమే గొప్ప. యాప్రాచి ముఖం పెట్టుకొని నువ్వు నీ దరిద్ర ఫేస్ అసలు నీ ఫేస్ చూస్తుంటేనే వాంతికి వచ్చినట్టుందిరా. నీ ఫేస్ అంత దరిద్రంగా ఉంది. అమ్మాయి చూసి ఇంత చక్కగా ఉంది. ఆ అమ్మాయి ఎలా చేసుకుంది వీన్ని అని అనుకునేలా ఉన్నావురా నువ్వు నీ దరిద్ర ఫేస్. నీకు ఖచ్చితంగా ఈ ప్రపంచం అంతా కోరుకునేది ఒక్కటే, నీకు ఉరిశిక్ష పడాలి. లేదంటే నిన్ను వాళ్ళు బయటికి వదిలిన మరుక్షణం వైష్ణవి అమ్మాయిలు ఇంకా ఎవరైతే అమ్మాయికి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు నేను బతకనివ్వరు. అయినా హాస్పిటల్లో ఉన్నావంట కదా, నీకు ఏ మాయ రోగం వచ్చింది? ఏ రోగం వచ్చిందని హాస్పిటల్లో ఉన్నావు? వాంతులు మోషన్స్ అవుతున్నాయి, చాలా సీరియస్గా ఉంది హరిబాబుకు అని వీడియోలు వస్తున్నాయి. నీకు దేవుడు ఖచ్చితంగా ఉన్నాడురా. దేవుడు ఖచ్చితంగా నీకు శిక్ష పడేలా చేస్తాడు. అంతా ఆ శివయ్య చూసుకుంటాడు. వైష్ణవి తల్లి, నీకు న్యాయం జరగాలి అంటే వానికి శిక్ష పడాలి. నీ ఆత్మకు శాంతి కలగాలి తల్లి. నేనైతే ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నీకు ఎక్కడ ఉన్నా నువ్వు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలి. వానికి శిక్ష పడితే నీ ఆత్మకు శాంతి కలుగుతుంది. వానికి శిక్ష పడాలని ఇంతమంది కోరుకుంటున్నారు కాబట్టి వానికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది తల్లి. వైష్ణవి తల్లి, నువ్వు ఇంత చక్కగా ఉన్నావురా. ఎలా మోసపోయినావురా నువ్వు? ఇంత చిన్న వయసులోనే ఇంత తిరిగి రాని లోకాలకి వెళ్ళి మీ అమ్మలకు ఇంత వేదన కలిగేలా చేసినాడు వాడు.
ఖచ్చితంగా శిక్ష పడాలి వానికి.